వీసా ఎలా? స్టూడెంట్ వీసాల తాత్కాలికంగా నిలిపివేత. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో కలవరం. అమెరికా ఆంక్షలతో 54,000 మందిలో ఆందోళన. భారతీయులు భయపడాల్సిన పని లేదంటున్న కన్సల్టెన్సీలు ఏం చెప్తాయి? భయపడొద్దు, రండి, మేము మిమ్మల్ని పంపిస్తాం ఏదో రకంగా అంటాడు. ఆడికి పోయినాక మీ తిప్పలు మీరు పడాలి. సోషల్ మీడియాల ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. అమెరికా వెళ్ళదలుచుకున్న వారి నేపథ్యాలను ఆరా తీస్తున్న కన్సల్టెన్సీ వర్గాలు. వీసా వస్తుందో లేదో, నాకు అమెరికా యూనివర్సిటీలో సీటు ఖరారైంది. అప్పులు చేసి అన్ని విధాలుగా సిద్ధమయ్యా. ఆగస్టులో వెళ్ళాలి, కానీ ఇంతవరకు వీసా ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మొదటి సెమిస్టర్కు వెళ్ళగలనా లేదా అనే భయం వెంటాడుతుంది. శశాంక్ ఇరుకుపాటి. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మహబూబ్ నగర్ విద్యార్థి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భారతీయ విద్యార్థులను వారి తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేయాలని కాన్సులేట్ అధికారులను అగ్రదేశం ఆదేశించడం ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తుంది. తమ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉగ్రవాద సమర్థనీయ చర్యలున్నాయని అమెరికా ప్రభుత్వం అనుమానిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు. అమెరికా రావాలనుకునే ప్రతి విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని అధికారులకు అమెరికా ఆదేశాలు ఇచ్చింది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ వీసా కోసం సిద్ధమైతే అమెరికా ప్రభుత్వం నుంచి రోజుకో నిర్ణయం వెలువడుండడంతో కంగారు పడుతున్నారు. అయితే అమెరికా నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది కలిగించవని ప్రవాస భారతీయులు అంటున్నారు. కానీ అమెరికా ఈ ఏడాది 41% విద్యార్థి వీసాలను తిరస్కరించింది. ఇందులో భారతీయ వీసాలు 38% ఉండడం గమనార్థం. కాగా ఇప్పటికే వీసా ఇంటర్వ్యూకు తేదీ ఖరారైన వారిని అనుమతించాలని అమెరికా సూచించడం ఆయా విద్యార్థులకు ఊరటనిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికీ 6,000 మందిని తిరస్కరణ. భారత్ నుంచి ప్రతి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికా దేశానికి వెళ్తున్నారు చదువు కోసం. వెళ్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన దగ్గర అవే జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతారు అంటే, మన దగ్గర ఏంటంటే మెయిన్ ఉద్యోగాలలో ఏంటంటే రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్ ఉండాలి. ఎవరికి ఉండాలంటే ఆర్థికంగా నిజంగా పేదవాళ్లకు రిజర్వేషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిజర్వేషన్ వల్ల కంటిన్యూ కావడం వల్ల టాలెంట్ ఉన్నోడు వెనకబడిపోతున్నాడు. వాస్తవానికి వెనకబడిపోతున్నాడు. ఈ టాలెంట్ ఉన్నోడు ఏం చేస్తున్నాడు అంటే, ఇక నేను ఇక్కడ ఉన్నా కానీ నాకు జీతం తక్కువనే వస్తుంది, నేను బయటికి పోతా, ఏదైనా పని చేసుకుంటే అక్కడ కరెన్సీకి ఇక్కడ కరెన్సీకి తేడా ఉంటుంది కాబట్టి విదేశాలకు పోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మన దగ్గర మేజర్ అదే, టాలెంట్ ఉన్నోనికి ఉద్యోగ అవకాశాలు లేవు. రిజర్వేషన్ కింద టాలెంట్ పోతుంది. వాస్తవంగా ఏం చేయాలంటే ఈ ఉద్యోగాలు కూడా ఇద్దరు పరీక్ష రాయాలి, ఇద్దరికి సేమ్ మార్కులు రావాలి. అప్పుడు టాలెంట్ ఎవరితో తెలుస్తుంది. సరే, ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చినప్పుడు ఏం చేయాలి? రిజర్వేషన్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి. దానికి ఒక కట్ ఆఫ్ పెట్టి కొన్ని మార్కులకు వీళ్ళకు ఇంతవరకు అని కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత రిజర్వేషన్ లేని వాళ్ళని వెనకకి వేసుకుంటూ రావాలి. ఈ రకంగా ఇచ్చుకుంటూ వస్తే టాలెంట్ ఉన్నోడు ఇండియాలోనే ఉంటాడు, ఎక్కడికి పోడు. ఇది చేయాలి. ఇది చేయకుండా ఇప్పుడు 100 మార్కులకు సరే 70 వచ్చినా ఒకరికి ఉద్యోగం, 95 వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడం, ఇది కాదు. దీన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే రిజర్వేషన్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. దేశం బాగుపడాలి అంటే టాలెంట్ కావాలి, చాలా తెలివి ఉండాలి, సమర్థవంతుడై ఉండాలి, సేమ్ మార్కులు రావాలి, ఉద్యోగం రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఈ సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా ఎవరు కూడా విదేశాలలో పోరు. కొన్ని రూల్స్ వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇబ్బంది పడేటోళ్ళే విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కొన్ని ఉన్నాయి చెప్పుకుంటే ఇక అది ఏమైందంటే ఇక రచ్చ అవుతుంది. కానీ కొన్ని ఉన్నాయి, వాటి వల్ల మన దేశంలో ఉండకుండా విదేశాలకు పోయి అక్కడనే చదువుకొని అక్కడనే సెటిల్ అయిపోతారు చాలామంది.